సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు గిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపొమ్మని. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని ఓలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను. రక్తము చిందగా గాయపరచను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున.